వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరనైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం బాలగాంధర్వం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకి విరామం తర్వాత కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భక్తుల్ని ఆదరించడమే కాదు, వారికి అవసరమైనంత చనువు ఇవ్వటం భగవంతుడి గొప్పతనం. అందుకేనేమో ఒక్కోసారి తనకి నచ్చేలా ఉండమని భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడు భక్తుడు. కొండకచో ఆదేశాలు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. నా స్వామి కదా అన్న భావన భక్తి తత్వంలోని ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ భావనలతో అన్నమాచార్యుల వారు రాసిన ఈ సంకీర్తన విష్ణుమూర్తికి విశిష్ట భక్తుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధానికి అద్దం పడుతుంది. విట్టి బలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదేర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదేర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవిగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి నీవు వెనకటి వాడవిగా విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణుమూర్తి మమ్ము వెనుకొని పట్టకు మీ విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవు గల వాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి. వెరవు గల వాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూర్తి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి.
విష్ణుమూర్తి వెలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కోడి విలసిల్లితివి నాతో విష్ణుమూర్తి వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాట్లాడు విష్ణుమూర్తి. చక్కగా పాడారు మీరందరూ బాలమూర్తులు. చక్కగా విష్ణుమూర్తి మీద చక్కగా పాడారు మీరు. నీకేంటి నీకు అర్థాలు తెలుసా పాడిన దానికి? ఇది మూడో చరణం ఏంటి చెప్పు ఒకసారి. మూడో చరణంలో విష్ణుమూర్తి మన లోపల మన బయట అన్నీ తెలిసినా సరే ఏమీ చెప్పకుండా కామ్గా ఉంటాడు, కానీ మన లోపల మన బయట ఆ స్వామివారే అని చెప్పి ఉంటాం. ఓహో, నీ చేతిలో నువ్వు పట్టుకున్న మైకులో కూడా స్వామివారు ఉన్నారు. అన్నీ నువ్వు చిన్నగా పాడినా మా అందరికి వినిపించేలా పెద్దగా వినిపించేలా చేస్తున్నారు, అంతేగా? స్వరాలు ఏంటి నువ్వు బాగా స్వరాలు చెప్తావంట, ఒకసారి అమ్మగారు వింటారు స్వరాలు. ఏది నువ్వు పాడిన పల్లవి స్వరంతో పాటు. రీ మమ్మ పప్ప పాని పామరి మమ్మ పమరి గరి సరి ని సరి గరి స స సరి ని స స స స. నా 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 అంటే నీ సరి గరి స స సరి ని స మ కాదు. నీ సరి గరి స స మ ని స స స స. ఓహో, చాలా విషయం ఉంది నీ దగ్గర. మీ గురించి అమ్మగారు ఏమంటారు విందాం. నా చిన్నతనం జ్ఞాపకం వస్తూ ఉంది నాకు వింటూ ఉంటే. నేను కూడా 6 ఏళ్ళప్పుడే హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులో పాడాను. అప్పుడు ఇలాగా జ్ఞాపకం నాకు. ఇంతే ఉంటాను నేను, ఆ అబ్బాయి ఉన్నాడు అంతే ఉండేదాన్ని. ఎత్తుకొని రికార్డ్ చేయించారు పాట, అదంతా జ్ఞాపకం వస్తుంది. పిల్లలు చాలా బాగా పాడుతున్నారు అందరూ. ఇప్పుడు ఈ తెలివితేటలు ఎక్కడున్నాయి అప్పుడు ఆ రోజుల్లో. చాలా బాగుంది నాయన. మాటలతో, నవ్వులతో, సిగ్గులతో ఇలా ఎన్నో విధాలుగా స్వామివారిపై జాజర జాజ చల్లమని చెప్తూనే ఆయన చల్లని చూపు మనపై ప్రసరిస్తారని పరోక్షంగా చెప్తున్నారు అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో. చిన్నారులు ఎంతో హృదయంగా గానం చేసినటువంటి ఈ సంకీర్తనతో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక ఎంతగానో పులకించింది.
జాజా చెనుగావ గురుతుల జాజర జాజా చెనుమూల కుసరుల జాజర జాజా ఎనసేను శ్రీ వెంకటేశ్వరుడి తని చెనుమానంబుల జాజర జాజా చెనుగావ గురుతుల జాజర జాజా చెనుమూల కుసరుల జాజర జాజా ఎనసేను శ్రీ వెంకటేశ్వరుడి తని చెనుమానంబుల జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా చల్లగా సరసపు 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 జాజర జాజా మీ నుంచి నేను సంగీతం చేసిన ఈ సంకీర్తన రావటం చాలా ఆనందంగా ఉంది. పవిత్రత నుంచి వచ్చిందని ఆనందం. జాజర అనేటువంటి మాట తందనాన, కూగోగు, చాగుబళ, యాల, యాతం ఇట్లాంటి జానపదాలన్నిటినీ కూడా క్రమంగా లేవు ఆ రోజుల్లో. ఒక క్రమబద్ధీకరణ చేశాడు సంకీర్తన ద్వారా అన్నమయ్య. ఈ జాజర ఎలా అంటే ఒకటి శృంగారపరంగా వాడాడు, ఇంకొకటి అందరూ ఆడుకునేటువంటి ఒక జాజరలాగా వాడాడు, ఒకటి ఒక ఉత్సవంలాగా. ఆ ఉత్సవం ఇప్పటికీ కడప జిల్లాలో జరుగుతుంది. దానినే మొలక పూర్ణిమ అని అంటారు. యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు నవధాన్యాలు ఇచ్చి వాటిని మొలకెత్తించమని పెడతల్లో ఏ మొలకైతే ప్రప్రథమంగా వస్తుందో దాన్ని ఆ సంవత్సరం పైరుగా సాగు చెయ్యాలనేటువంటి ఒక నియమం. జాజర జాజర అనాలి, భాష అంతే. జాజర జాజర అనాలి, అట్లా అనలే, జాజర జాజా అన్నాడు. అంతే అందం వచ్చేసింది. తెలుగు భాషలో ఒక్క అక్షరం నిక్షిప్తం చేస్తే ఒక ప్రత్యేకమైన సొబగు వస్తుంది. దాన్ని అన్నమయ్య మనకు అందించాడు. స్వామి ఆశీస్సులు మెండుగా లభించుగా. శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఆదుకోవడానికి, శ్రీహరి ద్వేషి అయిన హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి శ్రీమన్నారాయణుడు ఉగ్ర నృసింహావతారం ఎత్తాడు. ఆ సంహార సన్నివేశాన్ని అన్నమాచార్యులు వారు తన సంకీర్తనలో వెల్లడించిన తీరు అమోఘం, అపూర్వం. కంభమున వెడలి ఘన నరసింహము కుంభినీరన్యుగోలిచెను కంభమున వెడలి ఘన నరసింహము కుంభినీరన్యుగోలిచెను 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 కంభమున వెడలి సరిగ పద సరిగ కంభమున వెడలి సరిగ పద కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగోలిచెను కుంభిని హిరణ్యుగోలిచెను కుంభిని హిరణ్యుగోలిచెను
గడియక పేగులు జందెంబులుగా మెడదగిలించుక మెరసివాడే గడియక పేగులు జందెంబులుగా మెడదగిలించుక మెరసివాడే కంబమున వెడలి కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో పెదవులు చింపుచు పెనుగోళ్ళ నడిమి ఉదుట గునుక గొరి కుమియుచును పెదవులు చింపుచు పెనుగోళ్ళ నడిమి ఉదుట గునుక గొరి కుమియుచును సగరపు గుండెలు చప్పరించుచును సగరపు గుండెలు చప్పరించుచు మెదడు గంధముగా మెట్టివాడే సగరపు గుండెలు చప్పరించుచు మెదడు గంధముగా మెట్టివాడే కంబమున వెడలి సరిగ పద సరిగా కంబమున వెడలి కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో దేవతల భయము దీర్చి గమున శ్రీవనితను కృపసేయుచును దేవతల భయము దీర్చి గమున శ్రీవనితను కృపసేయుచును పావన పుటహో బలగిరి దైవము పావన పుటహో బలగిరి దైవము శ్రీ వెంకటగిరి మెరడివాడే పావన పుటహో బలగిరి దైవము శ్రీ వెంకటగిరి చెలగివాడే కంబమున వెడలి కంబమున వెడలి కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను కుంభిని హిరణ్యు గోలిచెను నారసింహాయ నమో నమో 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 పిల్లలు చాలా గొప్పగా పాడారు. రంబపున వెడలి మోహన్ రాగంలో చాలా గొప్పగా మీరు పాడడం చాలా బాగా ఉంది. ఈ పాటను నేను పాడాను.
సుమారు పాడి కూడా ఇంచుమించు 18 ఇయర్స్ అయిపోయింది. దేవతల భయము తీర్చి అంకమున శ్రీవనితను కృపసేయుచును పావన పుటహో అలగిరి దైవము పావన పుటహో బలగిరి దైవము శ్రీ వెంకటగిరి చెలగి వాడే పావన పుటహో బలగిరి దైవము శ్రీ వెంకటగిరి చెలగి వాడే కంబమున వెడలి కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం బాలగాంధర్వంలో ఇప్పుడు కాసేపు విరామం. చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు మంగాముగి హనుమంత నీ శరణం